బ్రేకింగ్ న్యూస్. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో ఆనాటి నేతలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పలువురు వైసీపీ నేతలకు ఈడీ నోటీసులు జారీ కాగా ఈ నేపథ్యంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆయన ఇవాళ ఈడీ ముందు హాజరు కానున్నారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ చట్టం కింద అభియోగాలతో గత ఏడాది మేలో ఈడీ కేసు నమోదు చేసింది. లిక్కర్ స్కామ్లో రాజ్ కేసిరెడ్డితో పాటు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తదితరులు ఈడీ పెట్టిన కేసులో ఉన్నారు. ఇక సిట్ నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. నూతన మద్యం విధానం ముసుగులో జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ ముఠా సాగించిన దోపిడీ, అమలుకు ఏర్పాట్లు, అలాగే ముఠా సభ్యులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంలో మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అని సిట్ దర్యాప్తులో గుర్తించింది. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూలు కోసం రాజ్ కేసిరెడ్డితో కలిసి హవాలా నెట్వర్క్ రూపొందించడం, వారు వసూలు చేసిన మొత్తాన్ని బిగ్ బాస్ కు చేర్చడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని తేల్చింది. పలు డిస్టిలరీలను గుప్పెట్లో పెట్టుకుని సొంత బ్రాండ్ల మద్యం తయారు చేయించి లబ్ధి పొందడమే కాకుండా ముడుపుల సొత్తులో ప్రతి నెల 5 కోట్ల రూపాయల చొప్పున వాటాగా పొందారని సిట్ దర్యాప్తులో వెల్లడైందని అధికారులు స్పష్టం చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లేటెస్ట్ అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు, అప్డేట్స్ ఏంటి? అలారి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు రోజుకో కొత్త మలుపులు తిరుగుతా ఉంది. ఈ క్రమంలో ఆనాటి నేతలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పలువురు వైసీపీ నేతలకు ఈడీ నోటీసులు జారీ కాగా ఈ నేపథ్యంలోనే ఈడీ తాజాగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆయన ఈ రోజు ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ చట్టం కింద అభియోగాలతో గత ఏడాది మేలో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డితో పాటు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తదితరులు ఈడీ పెట్టినటువంటి కేసులో ఉన్నారు. సిట్ నమోదు చేసినటువంటి మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. నూతన మద్య విధానం ముసుగులో జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ ముఠా సాగించినటువంటి దోపిడీ, అమలుకు ఏర్పాట్లకు, ముఠా సభ్యులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంలో మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అని సిట్ దర్యాప్తు గుర్తించింది. ఇక డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రాజ్ కసిరెడ్డితో కలిసి హవాలా నెట్వర్క్ రూపొందించడం, వారు వసూలు చేసినటువంటి మొత్తాన్ని ఎవరైతే వైసీపీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారో వాళ్ళకి చేర్చడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిసింది. పలు డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని సొంత బ్రాండ్ల మద్యం తయారు చేయించి లబ్ధి పొందడమే కాకుండా ముడుపుల సొత్తుతో ప్రతి నెల 5 కోట్ల రూపాయల చొప్పున వాటాగా పొందారని సిట్ దర్యాప్తులో వెల్లడైందని అధికారులు స్పష్టం చేస్తా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈ మద్యం కుంభకోణం గురించిన సమాచారం మొత్తం రాజ్ కసిరెడ్డికి తెలుసని, ఇందులో కర్త కర్మక్రియ అంతా ఆయననని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సూచనల మేరకు సజ్జల శ్రీధర్ రెడ్డికి తాను 100 కోట్లు సర్దుబాటు చేయించిన విషయాన్ని కూడా ఈడీకి చెప్పానన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఈ కేసులో అప్రూవర్గా మారబోనని అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు. ఆయన నిన్నే విజయసాయిరెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఆయన ఈడీ హాజరైన తర్వాత కూడా వైసీపీ పార్టీ మీద అలాగే జగన్ మీద కూడా పలు విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాను ఈడీకి అప్రూవర్గా మారానని ప్రచారం జరుగుతుందని, తాను ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు అప్రూవర్గా మారనని, తనకు అవసరం లేదని తేల్చి చెప్పారు. మొత్తం మీద అయితే ఏదైతే మద్యం వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభం కేసు రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతుందని మనం చెప్పుకోవాలి. ఈ రోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈడీ ముందు హాజరవుతారు. లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.